ఇప్పుడు ఎంత కాపాడారో అర్థమవుతోంది. రీసెంట్గా మరి పిల్లలు నేను హైదరాబాద్ వెళ్ళాము. మీటింగ్స్ ముగించుకున్న తర్వాత దైవజనులకి ఇక్కడ మీటింగ్ ఉండి వారు వచ్చేసారు. నాకు హైదరాబాద్లో దమ్మాయిగూడ అనే ప్రాంతంలో ఒక సువార్త కుడికుంటే నేను అది చూసుకొని పిల్లల్ని తీసుకొని మేము కూడా ఫ్లైట్లో బయలుదేరాము. రాజమండ్రిలో ల్యాండ్ అవ్వడానికి ఫ్లైట్ ఇలా చేసి సడన్గా ఇట్లా తీసేశారండి. దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ దట్. నేను వివాహం కాకముందు డెన్వర్లో ఉన్నప్పుడు ఒకసారి ఆత్మీయ తండ్రి గారు చెప్పినట్లు ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ అందరిని నింపేశారు. ఏంటంటే డోర్ నట్టు ఊడిపోయిందని చెప్పారు. దేవానికి స్తోత్రం, ఎగిరాకు ఊడిపోయింటే అందరు గాల్లో కలిసిపోయేవారు. మన దేవుని స్తుతించాము. కానీ ఆ తర్వాత పిల్లలతో నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఇట్లా ల్యాండ్ అవ్వడానికి ఇట్లా మాకు ఇట్లా యాంగిల్ కూడా మారింది ఫ్లైట్ది. సడన్గా ఇట్లా ఎత్తేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటామేమో, కొన్నిసార్లు వివరాలు ఎక్కువ తెలిస్తే అనవసరమైన ఆందోళన. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ విధమైన అనౌన్స్మెంట్లు చేయకూడదంట. ఫ్లైట్లో మనం ప్రమాదంలో ఉంటాం, మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోండి, మీ వాళ్ళకి సిగ్నల్స్ కలిస్తే ఫోన్లు అలా ఏమీ చెప్పరంట. అది ఫ్లైట్లో ఉన్న మరి క్రూకి కానీ పైలట్కి కానీ వారిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా చనిపోతున్నామని ఎవరికి హింట్ కూడా ఇవ్వకూడదు. ఇంకా ఫ్లైట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నేను పిల్లలే ఉన్నాము. పిల్లలు ముగ్గురికి చెప్పాను, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఏం అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు, గట్టిగా ప్రార్థన చేసుకోండి అని. ఎందుకంటే దేవుని